జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా హనుమాన్ బాహుక్ స్తోత్రం ఎలా ఆవిర్భవించిందో, హనుమాన్ బాహుక్ పఠిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. తులసీదాసు గారు రచించినటువంటి అత్యంత శక్తివంతమైన స్తోత్రం హనుమాన్ బాహుక్. ఈ హనుమాన్ బాహుక్కుని ఎవరైతే శనివారం పఠిస్తారో లేదా శ్రవణం చేస్తారో వాళ్ళు శత్రుబాధలు, దృష్టి దోషాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ హనుమాన్ బాహుక్ ఎలా ఆవిర్భవించింది, హనుమాన్ బాహుక్ ఆవిర్భావం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే, తులసీదాస్ గారు వారణాసిలో తులసీఘాట్ దగ్గర ఎల్లప్పుడూ రామనామాన్ని జపిస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఒక వ్యక్తి రాత్రి సమయంలో వచ్చి ఆకలిగా ఉందని ప్రార్థిస్తే ఆ వ్యక్తికి తులసీదాస్ గారు ఆహారాన్ని అందిస్తారు. అయితే ఆ వ్యక్తికి ఆహారం అందించటం అనేటటువంటిది పెద్ద తప్పుగా ఆ వారణాసిలో ఉన్నటువంటి ఒక కాపాలికుడు తులసీదాస్ గారిని వారణాసి క్షేత్రంలోకి ప్రవేశించవద్దని పలుకుతాడు. వారణాసిలో సాక్షాత్తు పరమేశ్వరుడి దేవాలయంలోకి తులసీదాస్ గారు వెళ్తూ ఉంటే ఆ కాపాలికుడు పేరు భైరవనాథుడు, ఆయన నీవు ఆలయంలోకి ప్రవేశించరాదు, నువ్వు ధర్మాన్ని అతిక్రమించి ఒక వ్యక్తికి రాత్రికి ఆహారం అందించావు అని పలుకుతారు. అప్పుడు ఆయన తులసీదాస్ గారు చెట్టులో, పుట్టలో, కొండలో, బండలో అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు, ఆకలితో ఉన్న వ్యక్తికి పరమేశ్వర స్వరూపంగా భావించి ఆహారం అందించాను అని పలికితే, అయితే ఇక్కడ శివాలయంలో నందికి నువ్వు గడ్డిని ఆహారంగా తినిపించు అని భైరవనాథుడు పలుకుతాడు. వెంటనే తులసీదాస్ గారు ఆ నంది విగ్రహం దగ్గరకు వెళ్ళి, నందీశ్వర ఇదిగో ఆకలిగా ఉందా, ఆహారాన్ని స్వీకరించు అని గడ్డి ఇచ్చేసరికి నంది విగ్రహం నోరు తెరిచి ఆ గడ్డిని స్వీకరిస్తుంది. అప్పటి నుంచి వారణాసిలో అందరూ కూడా తులసీదాస్ గారి దగ్గరకు వచ్చి రామనామాన్ని జపిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉండేవారు. ఇదంతా చూసినటువంటి ఆ కాపాలికుడు భైరవనాథుడికి తీవ్రమైనటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషము కలిగి తులసీదాస్ గారిని ఏ విధంగా అయినా సరే ఆయన కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పోగొట్టాలని చెప్పి ఆ కాపాలికుడు భైరవనాథుడు భుజతంత్రము అనే పేరు కలిగిన ఒక తంత్రాన్ని చేస్తాడు. ఆ తంత్రం వల్ల తులసీదాస్ గారికి భుజాలకు ఇబ్బంది ఏర్పడుతుంది. దాన్ని భుజతంత్రము, భుజస్తంభన తంత్రం అనే పేర్లతో పిలుస్తారు. అంతేకాకుండా ఈ కాపాలికుడు చేసినటువంటి ప్రయోగం వల్ల తులసీదాస్ గారికి ఒంటి నిండా విపరీతంగా బొబ్బలు వచ్చేస్తాయి, తీవ్రమైన పుండ్లు వస్తాయి, దాంతోపాటు ఆయన భుజాలు కదలటం మానేస్తాయి. అలా 40 రోజుల పాటు తులసీదాస్ గారు ఎంతో బాధను అనుభవించి కనీసం కూర్చోటానికి కూడా వీలు లేకుండా నిలబడే రామనామాన్ని జపిస్తూ ఉండిపోయాడు. 40 రోజుల తర్వాత ఆయన ఆవేదనతో, స్వామి శ్రీరామచంద్రమూర్తి, నువ్వు ఏ భక్తుణ్ణి ఉద్ధరించటానికో వెళ్ళావు, కానీ నీ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి కూడా నా మీద కనికరం లేదా అని ఎంతో బాధతో అప్పటికప్పుడు కన్నుల వెంట అశ్రువులు కారుతూ ఉండగా ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేస్తాడు. అదే హనుమాన్ బాహుక్ స్తోత్రం. ఆ హనుమాన్ బాహుక్ స్తోత్రాన్ని ఎప్పుడైతే తులసీదాస్ గారు చేస్తారో, ఆ హనుమాన్ బాహుకు పఠిస్తూ ఉన్నప్పుడు ఆయన భుజాల్లో చైతన్య శక్తి వచ్చిందని, అలాగే ఆ హనుమాన్ బాహుకులో మొత్తం 44 దోహాలు ఉంటాయి. ఒక్కొక్క దోహ పఠిస్తూ ఉంటే ఆయన శరీరం మీద ఉన్నటువంటి పుండ్లన్నీ కూడా మాయమైపోయాయని, బొబ్బలన్నీ కూడా మాయమైపోయాయని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వల్ల తులసీదాస్ గారు తనకు వచ్చినటువంటి అనారోగ్య సమస్య నుంచి కూడా బయటపడ్డారు. అంతేకాకుండా భైరవనాథుడు అనేటటువంటి ఆ కాపాలికుడు చేసినటువంటి ప్రయోగాన్ని తిప్పికొట్టగలిగారు. అందుకే అన్ని రకాలైనటువంటి చెడు భావనల నుంచి బయటపడాలన్నా, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవాలన్నా శనివారం సందర్భంగా హనుమాన్ బాహుక్ స్తోత్రపారాయణ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. హనుమాన్ బాహుక్ విన్నా కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల ఎంత తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నా ఆ అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన షోడశ సంస్కారాల్లో షష్ఠి పూర్తికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, షష్ఠి పూర్తిని ఆచరించడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం.
దానలీలా మానలీలాం హరిరత్ర కరిష్యతి. వివిధమైన లీలలు ఆచరిస్తాడు. అలాంటి స్వామి లీలలు ఆచరించే చోట నేను ఉండకపోతే ఎలాగా, నేను చూడకపోతే ఎలాగా అనుకున్నవాడి తస్మాన్ మయాచ గంతవ్యం భూమిశ్చేయం కళిందజా. యమునా నదీ తీరంలోకి నేను వెళ్ళి తీరాలి. ఎందుకంటే గోలోకాత్ రాధయా సార్ధం శ్రీకృష్ణోత్ర గమిష్యతి కృతకృత్యో భవిష్యామి కృత్వా తద్దర్శనం పరం. రాధాదేవితో సైతంగా గోలోకం నుంచి స్వామి వస్తాడు, అది చూసి నేను కృతకృత్యుణ్ణవుతాను అని విచార్య మనస భూరిభారం దదౌకరే. వెంటనే మరింత బరువైపోయాడు. ఇక్కడ బరువే నొక్కడం మొదలుపెట్టాడు. వీడు చూస్తే ఏంటి బరువైపోయాడు అంటే, మరేమనుకున్నా నా శక్తి అది అన్నాడు. ఇక్కడ తట్టుకోలేకపోతున్నానయ్యా, కొంచెం నాకు కాలకృత్యాలున్నాయి, దిగు అని చెప్పి దింపి ఆయన అక్కడ యమునా నది కనుక స్నానం చేసి వచ్చాడు. ఇంకా లే అన్నాడు. ఇంకా లేచేది లేదన్నాడు. ఇక్కడ కరాదుత్తార్యతం శైలం నిధాయ వ్రజమండలే ఇంకా కృత్వా శౌచం జలే స్నాత్వా పులశ్చో మునిసత్తమ ఉత్తిష్ఠేతి మునిప్రాహ గిరిం గోవర్ధన పరనోత్థితం భూరిభారాఢ్యం. నేను లేవలేను, లేవనన్నాడు. కోపం వచ్చి చెయ్యి పెట్టి కదిపే ప్రయత్నం చేశాడు. కదలలేదైనా. నేను ముందే చెప్పాను, మళ్ళీ చెప్పించేస్తాను ఇవాళ అనకయ్యా అంటే, చెప్పించకుండా ఎలా ఉంటానయ్యా అన్నాడు నేను ఇక్కడ. అప్పుడు వెంటనే వెళ్ళిపోతూ ఉక్రోషంతో శపిస్తున్నాడు ఈయన. గిరే త్వయాతి దృష్టేనా నకృతో మే మనోరథ. నీ వల్ల నా మనోరథము నెరవేరలేదు. ఏంటి, కాశీలో కొండ మీద కూర్చుందామన్న కోరిక నెరవేరలేదు. అందుకే తస్మాత్తు ఇవాళ శపిస్తున్నాను ఏమిటంటే, తిలమాత్రం హి నిత్యంత్వం క్షీణతాం వ్రజ. నువ్వు రోజుకి ఒక నువ్వు గింజంత ప్రమాణంలో తగ్గిపోతూ ఉంటావని చెప్పారు ఇక్కడ. ఒక 15 ఏళ్ల క్రితం గోవర్ధనగిరిని చూసి మళ్ళీ వెళ్ళి చూస్తే ఇప్పుడు ఇక్కడ కనబడుతుందండి. ఇక్కడ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని 10 సంవత్సరాలు గోవర్ధనగిరి ఉన్నటువంటి ఎత్తు కూడా ఇప్పుడు లేదు, తగ్గింది కాస్త. అనుభవంతోనే చెప్తున్నాం ఈ విషయం ఇక్కడ. అంటే తగ్గుతోంది అంటే కథ ఇది. దీనికి కనబడుతుంది అంటే కృష్ణుడు అవతరించే సమయానికి ఇంత తక్కువలే లేదు, బాగానే ఉండేది. అయితే నువ్వు గింజ ఇంత ప్రమాణంతో తగ్గుతూ ఉంటే తెలియకపోవచ్చు. తర్వాత తగ్గడం తెలుస్తున్నది. అంటే దాని ప్రమాణాలు ఉంటుంది కథ. దాని వెనకాల ఇంత కథ ఉందండి ఇక్కడ మొత్తానికి. అందుకే కాశీంగతే పులశ్చర్షావయం గోవర్ధనో గిరి. మొత్తానికి ఆయన కాశీ వెళ్ళిపోయాడు, నేను ఇక్కడ ఉండిపోయాను అన్నాడు గోవర్ధనుడు. అది గోవర్ధనుడు. ఈ గోవర్ధన ఎందు ఎన్ని రకాల తీర్థాలు ఉన్నాయో లెక్కలేనన్ని తీర్థములున్నాయి. ఆ తీర్థముల గురించి కొన్ని అధ్యాయాలు ఉన్నాయి, సామాన్యం కాదు ఇక్కడ. గోవర్ధనుడు స్వతసిద్ధంగా విష్ణు తేజస్వరూపంతో ఉన్నటువంటి వాడు, కృష్ణ పరమాత్మ నుంచి వచ్చినవాడు కదండి. అందుకే కృష్ణ తేజస్సు ఆయనలో ఉన్నది ఇక్కడ, అది అక్కడ నిలిచి ఉన్నది. ఇది గోవర్ధనగిరి వృత్తాంతం. అలాంటి గోవర్ధనగిరి ఎక్కడుందో ఆ బృందావనానికి మనం వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఇవంతా సన్నందుడు చెప్తున్నాడు ఉపన్యాసం అంతా నందాదులతో. ఆ తర్వాత మరొక కథ చెప్తున్నాడు ఇక్కడ. అక్కడ యమునా నది అవతరించిన వెనకాల కూడా గొప్ప కథ ఉంది ఆయన. ఈ యమునా నది అవతరించింది చాలా విశేషమైన వృత్తం ఇది. ఇది బ్రహ్మహ్రదమని, బ్రహ్మాండానికి కర్పరం పైన ఒక చిన్న పగులు దగ్గర నిండింది అని చెప్పారు కదా. బ్రహ్మహ్రదం సామాన్యం కాదు, దానికి ఒక రహస్యమైన విషయం ఉంది. అది కృష్ణస్వరూపమైన ద్రవంటది. అక్కడి నుంచి దిగింది గోలోకం నుంచి వస్తూ. ఆ బ్రహ్మద్రవం నుంచి కిందకు వచ్చేటప్పుడు అనేక లోకములు కృష్ణుని ఆజ్ఞతో దిగుతూ వచ్చింది కాళింది. పైగా ఇది కృష్ణుని వామాంగము నుంచి ఉద్భవించింది గోలోకంలో. తన నుంచి అన్నీ వచ్చాయి కదా. కృష్ణుని వామాంగము నుంచి ఉద్భవించినటువంటి నది. అందుకే కృష్ణుని నుంచి వచ్చిందే కనుక కృష్ణునికి అభిన్నయ్యి కృష్ణ అనే నామం కూడా పొందినది. పైగా అలా వచ్చినటువంటి సాక్షాత్ గంగా బ్రహ్మద్రవోద్భవ, బ్రహ్మద్రవము. ఆ బ్రహ్మద్రవంతో పాటు వచ్చిన యమున అక్కడి నుంచి గంగతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ వచ్చింది. గంగతో తోడుగా గంగా యమున కూడా బ్రహ్మ ద్రవం నుంచే కిందకి దిగేయండి. అందుకే అవి లోకాలకు అతీతమైన శక్తి వాటిలో ఉంది. వాటితో పాటు విరజానది కూడా కలిసిందిట. విరజానది గుర్తుంది కదా, గోలోకానికి సంబంధించింది. 3 కలిసి వస్తున్నాయి. విరజానది దివ్యత్వం అలాగే ఉంచుతాం. గంగా యమునులు కలిసి వస్తూ క్రమంగా వివిధ లోకాలని పావనం చేస్తూ వస్తున్నాయి. అక్కడి నుంచే కలిసి వస్తున్నటువంటివి క్రమంగా సుమేరోర్ దక్షిణ దిశం కంతుం అభ్యుదితాభవత్. సుమేరుగిరిమూర్ధని, సుమేరు పర్వతం మీదకు అవి వచ్చేటప్పటికల్లా గంగాతు ప్రయయౌ శైలం హిమవంతం మహానది. సుమేరు పర్వతం వరకు కలిసి వచ్చి అక్కడి నుంచి 2 విడిపోయి విడి గంగాదేవి హిమవంతుని యొక్క శిఖరాల మీదకి వస్తే అదే మనం గోముఖ అంటూ ఉంటాం. సుమేరు వరకు అంటే కైలాస పర్వతం
దగ్గరికి చెప్పుకోవాలి. ఎందుకంటే కైలాస పర్వతమే గంగ ఉత్పత్తి స్థానమని కొంతమంది పరిశోధకులు తెలియజేస్తున్నారు. కానీ ప్రకట స్థలం గోముఖం అవుతున్నది. ఇక్కడ సుమేరు వరకు ఇద్దరూ కలిసి వచ్చారు. తర్వాత విడిపోయి హిమోత్పర శ్రేణుల్లో ఒక శిఖరం మీదకి వచ్చినది తల్లి గంగమ్మ, అది గోముఖం అని చెప్పుకుంటున్నాం. తర్వాత గంగోత్రి మొదలైన స్థానంలోకి వచ్చింది. ఇక యమున కళింద పర్వత శిఖరం మీద దుమికి అక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ కానీ భూమి మీద దిగేటప్పటికల్లా స్థానం ఏమైంది? కళింద పర్వతం. అంటే కళింద పర్వతం నుంచి దిగింది కనుక కాళింది అని మరొక పేరు వచ్చింది. ఇక్కడ కాళిందీతి సమాక్షాత కళింద ప్రభవాయదా కళిందగిరి సానూనాం గండశైల తటాన్ దృఢాన్ భిత్వా లుఠంతి భూఖండే కృష్ణ వేగవతి సతి. అక్కడున్న కొండరాళ్ళని పగలగొట్టుకుంటూ భేదించుకుంటూ తోసుకుంటూ మహావేగంతో యమున ప్రవహించవచ్చింది. అలాంటి యమున భూమి మీదకి వచ్చేటప్పుడు సూర్యమండల భేదినిగా కూడా వచ్చింది కనుక సూర్యపుత్రిగా కూడా చెప్పబడుతుంది. అలా ఖాండవ వనం ఉన్న చోటుకు కూడా యమున ప్రవహిస్తూ అక్కడ తపస్సు చేసుకుందామనుకుంటే సూర్యభగవానుడు ఆమెకంటూ ఆ లోపలకు గుప్తమైన పట్టణాన్ని నిర్మాణం చేశాడు. ఇది మహాభారతంలో ఖాండవ వన దహన సమయంలో కథలో మనకు కనబడుతుంది. మొత్తానికి పరిపూర్ణతమం సాక్షాత్ శ్రీకృష్ణం వరమిచ్చతి ధృత్వా వపుపరం దివ్యం తపస్తేపే కళిందజ. అక్కడ తపస్సును ఆచరించింది యమునా నది. బృందావనం దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఆనందంతో ముమ్మార్లు ప్రదక్షిణ చేసింది బృందావనానికి. అక్కడ సంచరించింది. క్రమంగా యమున ప్రవహిస్తూ సముద్రంలో కలిసిందా అంటే గంగతో కలుస్తుంది, వెళుతూ ఉంటుంది. మళ్ళీ ప్రయాగ దగ్గరకు వచ్చినప్పుడు గంగతో కలిసింది భూమి యందు, అక్కడ నుంచి ప్రవహిస్తూ. చిత్రం ఏంటంటే గంగ మాత్రం పాతాళగామినిగా వెళ్ళింది సముద్రంలోకి వెళ్ళి, యమున మాత్రము తిరిగి గోలోకం వైపు ప్రయాణించింది అన్నాడు. ఇక్కడ అంటే భూమిలో ఎటు వెళ్ళిందో మనకు కనబడదు, కానీ తాను చేరుకున్నది మాత్రం సూక్ష్మ భూమికైనటువంటి గోలోకానికి చేరుకుంది అని చెప్తూ వెళుతూ ఉన్నప్పుడు గంగతో అందిట, నువ్వు ఎంత గొప్పదానివి, కృష్ణుని పాదం నుంచి కలిగిన దానివి, నీతో కలిసి ఇంత ప్రయాణం చేశాను, మళ్ళిద్దరం మళ్ళీ విడిపోతున్నాము అంటే గంగాదేవి అన్నది నన్నే అంటే కృష్ణుని వామదేహం నుంచి వచ్చిన దాను, నువ్వెంత గొప్పదానివి, నువ్వు సామాన్యమైన దానివి కాదు, పైగా ఇంకా పాతాళానికి వెళ్ళి సకలను తరింపజేసి అక్కడ భోగవతి అనే పేరుతో సెటిల్ అవ్వాలి నేను, నువ్వు మళ్ళీ గోలోకం వైపే నీ ప్రయాణం, నీ తర్వాత అంతిమ స్థితి గోలోకం వైపే అని ఉభయలో ఒకరినొకరు అనుకున్నారు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం. శనికి అధిపతి కలియుగవాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు శనివార నియమాల్ని పాటిస్తూ ప్రతిరోజు 7 కొండల స్వామివారిని తులసి దళాలతో పూజ చేయాలి. శనికి అంతరిక్ష అధిదేవత దక్షిణ కాళికాదేవి కాబట్టి పూర్వజన్మ పాపాలన్నీ కూడా నిర్మూలించడానికి గల శక్తి ఈ తల్లికి ఉన్నది. ఈమె స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా చదవాలి. జయంతి మంగళాకాళి భద్రకాళిక పాలిని అంటూ అలా కాళికాదేవి స్తోత్రాన్ని పఠించడం కూడా చాలా మంచిది. ఆవాలు కలిపినటువంటి పెరుగన్నం గేదెలకు శనివారం పెట్టడం వల్ల శనిరీత్యా సంభవించేటువంటి బాధలన్నీ కూడా నివారణ అవుతాయి అంటోంది శాస్త్రం. గోధుమ పిండితో చేసినటువంటి చిన్ని చిన్ని ఉండలు చేపలకు ఆహారంగా శనివారం నాడు పెట్టి చూడండి. ఇలా చేయటం వల్ల చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం మీకు కలిగి తీరుతుంది. అంతేకాదు మీ జాతక చక్రంలో 7వ స్థానంలో వివాహానికి సంబంధించినంత వరకు 7వ స్థానంలో శని గనక ఉన్నట్లయితే వైవాహిక జీవితం అస్తవ్యస్తం కాకుండా ఉండటానికి కూడాను చిన్ని ప్రమిదలో తేనె నింపి నిర్జన ప్రదేశంలో ఉంచిరండి. ఇలా చేయటం వల్ల కూడాను జాతకరీత్యా సంభవించేటువంటి శని దోషాలు పటాపంచలైపోయి దాంపత్య ప్రభావం చక్కగా కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 5:42 సూర్యాస్తమయం 6:20 తిథి నవమి సాయంకాలం 6:29 వరకు, నక్షత్రం ఆశ్లేష రాత్రి 8:05 వరకు, ఉదయం వర్జం 8:57 నుంచి 10:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:42 నుంచి 7:23 వరకు, అమృతకాలం సాయంకాలం 6:30 నుంచి 8:05 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శనివారం. అలాగనే వైష్ణవ శ్రీరామ జయంతి. వైష్ణవ శ్రీరామ జయంతి సందర్భంగా శ్రీరాముడిని అర్చించుకోవడం, జయంతి ఉత్సవాన్ని జరిపించుకోవడం మంచిది. శ్రీరామునికి శ్రీరామ నవమి అలాగనే జయంతి ఉత్సవం రెండు చేసేటువంటి అభ్యాసం ఉంది. కృష్ణుడికి కూడా అలాగే కృష్ణాష్టమి, కృష్ణ జయంతి అని రెండు చేస్తాం. రెండింటికి కూడా రెండు వేరు రోజుల్లో వచ్చినప్పుడు రెండు ఉపవాసాలు ఉండాల్సిందే, పూజలు చేసుకోవాల్సిందే. ఒకే రోజు రెండు వచ్చినప్పుడు తంత్రేణ కరిష్యే అని చెప్పి చేస్తుంటాం. అప్పుడు రెండు చేసిన ఫలితం పొందొచ్చు అన్నమాట. ఈరోజు ఆ శ్రీరామ జయంతి సందర్భంగా రాముడిని పూజించడం మంచి ఫలితాలను అందజేస్తుంది. శనివారం సందర్భంగా సూర్యోదయానికి ముందే లేవడం, సూర్యోదయానంతరం కేజింపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, నూనెలో పసుపు కలిపి ఆవులకి ఒళ్ళంతా రాయడం, ఆ నువ్వులు ఆవులకి ఆహారంగా అందించడం, వెంకటేశ్వర దీపారాధన, ఆంజనేయ స్వామికి అప్పాల నివేదన, హనుమాన్ చాలీసా పారాయణ, ప్రదక్షిణాలు, ఆకుపూజ మొదలైన కార్యక్రమాల ద్వారా సకల గ్రహ దోషాలను నివారించుకుని అభివృద్ధిని సాధించగలుగుతాం. శ్రీరామ జయంతి సందర్భంగా ఉపవాసం, రామునికి పూజ చేయడం మొదలైనటువంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిమిత్యాలు. సత్కార్యమే అత్యుత్తమ ప్రార్థన. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి. ఆయన బయలుదేరుతున్నారు. ఎవరాయన? హనుమ. అంటే కిష్కింధకాండతో అన్వయం చేయి. సుందరకాండని సుందరకాండగా మొదలుపెట్టేయవద్దు. సుందరకాండ గొప్పతనం తెలియాలంటే, రామకథా బలం తెలియాలంటే, హనుమ యొక్క వైభవం తెలియాలంటే, అందరూ సంతోషాన్ని పొందడం మొదలైందని తెలియాలంటే, ఆయన ప్రయాణించేటటువంటి ఆయన శక్తి నీకు తెలియాలంటే కిష్కింధకాండతో అన్వయం చేసే సుందరకాండ మొదలుపెట్టు సుమా. అన్యాపదేశంగా మహర్షి యొక్క సంకేతం. అందుకని ఇప్పుడు స్వామి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నిలబడినటువంటి స్వామి యొక్క మూర్తిని వర్ణిస్తూ అంటారు ఆయన, దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ అంటారు. ఆయన తల బాగా రిక్కించి 2 చేతులు నడుం మీద పెట్టి
బలాన్ని పుంజుకుని దూరంగా 100 యోజనముల సముద్రాన్ని చూస్తూ ఆ దక్షిణ దిక్కు వంక చూస్తూ నిలబడితేట ఆయన ఎలా ఉన్నారంటే ఎదురుగుండా ఒక పెద్ద ఆబోతు నిలబడిందా అన్నట్టుగా ఉన్నారట. ఆబోతు నిలబడిందా అన్నట్టుగా ఉన్నారన్న దాంట్లో ఒక సంకేతం. ఆబోతు అంటే నందీశ్వరుడు. నందీశ్వరుడు అంటే లోపల ఆనందం పొందుతూ ఉంటాడు. నంది శివాలయంలో ఎప్పుడు శివలింగాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మేళం చెయ్యండి, రోహిణీ కార్తెలో ఎండ రానివ్వండి, రోళ్ళు పగిలిపోతుండనివ్వండి, హోరుమని వర్షం పడుతుండనివ్వండి, ఆయన తల కూడా ఇలా కనపడదు. పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఇస్తాడు, దృష్టిని శివలింగం మీద పెడతాడు. దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. అసలు ఆ శ్లోకాన్ని చదవడం కష్టం. అంటే అది సామాన్యమైన విషయం కాదు సుమా, అందరూ చేయగలిగిన విషయం కాదు. కాంచనలంకలో రావణుని చేత బంధీకృత అయినటువంటి సీతమ్మ తల్లి దర్శనం చేస్తానని ధైర్యంగా సంకల్పం చేసి నిలబడగలగడమే అంత తేలికైన విషయం కాదు. అటువంటి సంకల్పం చేసినటువంటి వాడు కేవలం తాను ఆచరించవలసినటువంటి ప్రణాళిక మీద దృష్టి పెట్టి తాను 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళవలసినటువంటి విషయం మీద ఆలోచిస్తున్నారు తప్ప పిరికితనం కానీ, వెళ్ళగలనా అని కానీ, వెళ్ళలేనా అని కానీ, అసలు రెండవ ఆలోచనకి తావులేని రీతిలో శివాలయంలో నంది ఎలా ఉంటాడో అలా ఆబోతులా కొండ మీద నిలబడి ఉన్నారు. అలా ఆయన్ని చూస్తే నీటి మడుగు మధ్యలో నిలబడిన ఏనుగా అన్నట్టుగా ఉన్నారట. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరిభాబభౌ అథ వైడూర్యవర్ణేషు షద్బలేషు మహాబల ధీరస్సలిలకల్పేషు విచచార యథాసుఖం అంటారు మహర్షి. అథ వైఢూర్యవర్ణేషు షద్బలేషు మహాబల. ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి మెత్తటి పచ్చిక బయళ్ళున్నాయి అక్కడ. ఆ పచ్చిక బయళ్ళ మీద స్వేచ్ఛగా ధీర పరమధైర్యంతో కూడుకున్నటువంటి వారై యథేచ్ఛగా దాని మీద కాసేపు అటు ఇటు నడిచారట. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన గుండెలకి ఉరిపిడి పడి అనేకమైనటువంటి చెట్లు కూలిపోయాయి. ఆయన యొక్క పదఘట్టనల చేత వచ్చినటువంటి శబ్దాలకి భయపడి క్రూర మృగాలన్నీ కూడా భయంతో పెద్ద రవం చేస్తున్నాయి. ఆయన మాత్రం ధీరుడై పచ్చిగడ్డిలో అటు ఇటు తిరిగారు. అంటే లౌకికమైనటువంటి భోగములను త్రూసిరాజని శరీరం ఎంత క్లేశం పొందినా ఒకప్పుడు పాతాళలింగం దగ్గర కూర్చుని ధ్యానం చేస్తున్నటువంటి భగవాన్ రమణుల తొడల కింద తేళ్లు జెర్రిలు చేరి కరిచేస్తే నిత్తురు కారిపోయి మాంసం బయటికి వచ్చి అట్టలు కట్టినా స్పృహలేక అన్ని భోగములను విసర్జించి కటిక చీకట్లో ముళ్ళకంపల్లో భగవద్దర్శనాన్ని అపేక్షిస్తూ ధ్యానమనందు నిలబడిపోయినటువంటి భగవాన్ రమణుల యొక్క స్థితి ఎలా ఉంటుందో అలా సమస్త భోగములను త్రోసిరాజని శరీరం ఎంత క్లేశపడినా భగవద్దర్శనాభిలాషి అయి ఆ లంకాపట్టణాన్ని చేరడానికి సీతామాత దర్శనానికి ఉద్యుక్తులవుతున్నటువంటి హనుమ యొక్క ఆ తిరుగులేనటువంటి విశ్వాసమునకు ఆయన యొక్క నిర్ణయానికి ప్రతీకగా నిలబడినటువంటి ఆ బాహ్య స్థితిని ఆవిష్కరిస్తుంది శ్లోకం. అందుకని అథ వైడూర్యవర్ణేషు షద్బలేషు మహాబల ధీర సలిలకల్పేషు విచచార యథాసుఖం. ఆయన బయలుదేరడానికి సిద్ధపడి ఒక్కసారి దక్షిణ దిక్కు వంక చూశారు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనే మతిం. ఇక బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. సిద్ధపడుతూ ఒక్క నమస్కారం చేశారు. ఇది మనకి సంప్రదాయాన్ని చెప్తుంది. లోకంలో అన్నిటికన్నా గొప్పది ఇది అంటే నమస్కారం. నమస్కారం అంటే దానికి ఒక భంగిమ ఉంది. ఒకేలా నమస్కారం పెట్టాలని లేదు. కానీ నమస్కారం ఎలా చేయాలన్నది మాత్రం శాస్త్రం చెప్పింది. ఒకటి, ఇలా 2 చేతులు కలిపి ఇలా బుద్ధిస్థానమైన తల తాటిస్తే 5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు బుద్ధి 11ంటిని మీ పాదముల దగ్గర న్యాసం చేశాను. మీరు నన్ను పైకెత్తి నా కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు బుద్ధి కలిసి నేను ఉన్నత పదంలో నడిచేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని ఎవరికి నమస్కారం చేశారో వారి మీద మీ భారం పెట్టినట్టు. నమస్కారం చెయ్యడం తేలిక, తెలిసి నమస్కారం చేయడం చాలా కష్టం. తెలిసి నమస్కారం చేసిన వాడిని అనుగ్రహించడానికి అందుకునేటటువంటి వాడికి కర్తవ్యం మరింత పెద్దది ఉంటుంది. ఏదో నమస్కారం చేయడం వేరు,
నమస్కారం చేసినటువంటి వాడిని పైకెత్తిన వాడు ఎవరుంటాడో వాడి మీద కర్తవ్యం పెరిగిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అలా అర్జునుడు అగ్నిదేవుడికి సహాయం చేయటానికై దివ్యరథాన్ని పొందాడు, అక్షయ తూణీరాన్ని పొందాడు, గాంధీవాన్ని పొందాడు. సంతోషిస్తూ సర్వసమర్థుడై నిలిచాడు. తర్వాత అగ్నిదేవుడు శ్రీకృష్ణుడికి చక్రాన్ని ఇచ్చాడు. అది వజ్రంతో సమానమైన బలం కలిగి ఉంది, మధ్య బలం కలిగి ఉంది, నాభి ఉన్నది. ఆ చక్రాన్ని శ్రీకృష్ణుడు అందుకొని సమర్థుడయ్యాడు. అగ్నిదేవుడు ఆయన్ను చూసి, కృష్ణ, నువ్వు అమానుషులైన రాక్షసులను సంహరిస్తావు, పిశాచాలు, నాగులు, దైత్యులు, దేవతలు నువ్వు యుద్ధంలో గెలుస్తావు, దుష్టులను సంహరించి సర్వశ్రేష్ఠు అవుతావు. క్షిప్తం క్షిప్తం రణే చైతత్ త్వయా మాధవ శత్రుషు హత్వా ప్రతిహతం సంఖ్యే పాణిమేష్యతి తే పునః పాణిమేష్యతి తే పునః. ఓ మాధవ, యుద్ధంలో నువ్వు ఈ చక్రాన్ని నీ శత్రువులపై విసిరినప్పుడల్లా ఇది శత్రువులను చంపి తిరిగి నీ చేతిలోకి వస్తుంది అన్నాడు. ఆ చక్రం యొక్క మహిమను చెప్పుకొని వచ్చాడు. ఎవరి మీద ప్రయోగిస్తే వాడిని చంపేసి ఎంత దూరంలో ఉన్నా కూడా మళ్ళీ శ్రీకృష్ణుడి యొక్క చేతికి వచ్చేస్తుంది, యజమానుడి దగ్గరకు వచ్చేస్తుంది. అటువంటి చక్రం అది. మామూలుగా మనము చక్రాలు ప్రయోగిస్తాం, ఎక్కడో పోతుంది, మళ్ళీ ఎత్తుక్కోవాలి మనం ఎక్కడ పోయిందో అని చెప్పేసి. అట్లా ఈ చక్రం మాత్రం అట్లాగా చూడండి, విసిరి పారేస్తే ఎటు అంతా అటు పరిగెత్తేది, ఎవరిని కావాలో వాడిని చంపుకొని వచ్చేసేది, తిరిగి నీ చేతిలోకే వస్తుంది అని వరం ఇచ్చాడు. ఇంతలో వరుణుడు శ్రీకృష్ణుడితో, మాధవ, ఇదిగో ఈ గదను స్వీకరించు, దీని పేరు కౌమోదకి అంటూ గదను కూడా ఇచ్చాడు. చక్రము, గద, అది పిడుగు లాంటి శబ్దం చేస్తుంది. ఈ గద సామాన్యం గద కాదు, అందుకనే గదా పద్మం. ఆ చక్రంలో శంఖ చక్ర గదా పద్మం అంటున్న పరమాత్ముడిని మనం పొగుడుతున్నాం. తమద్భుతం బాలక మంబుజయక్షణం అని అన్నట్టుగా ఆ స్వామి యొక్క రెండు చేతుల్లో గద, పద్మము, శంఖము ఇవన్నీ కూడా పూర్ణమైనటువంటి రూపము, ఆ విశ్వరూపము స్వామి యొక్క. ఇది ఇక్కడ దొరికిందంటే ఈ మానవలోకంలో అగ్నిదేవుడు ఇచ్చినటువంటిది గద, చక్రం. ఇలా అగ్ని వరుణ దేవుల నుండి కృష్ణార్జునుడు శస్త్రాలను, అస్త్రాలను పొంది చాలా సంతోషించారు. రథాన్ని, ధ్వజాన్ని పొంది దేవతలతోనూ అసురులతోనూ పోరాడగల సమర్థులయ్యారు. ఇవన్నీ వీళ్లకు ఒప్పజెప్పనాకి ఈ నాటకం ఆడారు. ఎంత ఇంద్రుడితో పోరాడటానికి సిద్ధమైపోయారు. వరుణదేవుడు కృష్ణార్జునులు ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. అర్జునుడు అగ్నిదేవుడితో, ఓ దేవా, కృష్ణుడు అందరి ఇంద్రియాలను ప్రేరేపించగల శక్తి గలవాడు. కృష్ణుడు ఇతడు గనుక యుద్ధంలోకి దిగితే ఈ 3 లోకాల్లోని వస్తువులన్నీ భస్మైపోతాయి. ఆయుధాలను పొందినటువంటి నేను కూడా అన్ని లోకాల్లోనూ జయించాలనేటువంటి ఉత్సాహంలో ఉన్నాను. ఇప్పుడు మీరు ఈ కాండవ వనాన్ని 4 వైపుల నుంచి దహించండి, మీ కోరిక తీర్చుకోండి, మీ ఆకలి తీర్చుకోండి, మీ అజీర్ణ వ్యాధిని, పాపం 2-3 రోజుల నుంచి అజీర్ణ వ్యాధిని బాధపడుతున్నారు, అజీర్ణ వ్యాధిని పోగొట్టుకోండి. అప్పుడే మేము జలోసం ఇచ్చింటే బాగుండు, ఇవ్వలేదు మీకు, ఫోన్లేండి, మేము మీకు సహాయం చేస్తాం, ఎవరు వచ్చినా ఎదుర్కొంటామని చూస్తాం, ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాం, ఇక మీ ఆహారాన్ని మీరు తినడం ప్రారంభించండి అన్నాడు.
ఆ మాటలు విని అగ్నిదేవుడు పొంగిపోయాడు. అదే కదా కావలసింది. వెంటనే జ్వాలారూపాన్ని ధరించాడు. అన్ని వైపుల నుంచి వనాన్ని చుట్టుముట్టి దహించటం ప్రారంభించాడు. పెద్ద చిటపటా 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 ధ్వనులతోనూ పెద్ద పెద్ద శబ్దాలతోనూ అన్నిటినీ బూడిద చేస్తూ యుగాంతం వచ్చేసిందేమో అనేటువంటి భ్రాంతిని కలిగిస్తూ అగ్నిదేవుడు ముందుకు సాగాడు. ఇంకా అప్పుడు అగ్ని ఎట్లా ఉండొచ్చు చూసుకోండి. ఆస్ట్రేలియాలో పడినటువంటి అగ్నిని ఆర్పటానికి కాలేదు, కాలిఫోర్నియాలో పడినటువంటి అగ్నిని ఆర్పటానికి కాలేదు. మననే మనం అనుకున్నాం కదా, పైనుంచి విమానాల నుంచి ఎంతో అగ్ని ఆర్పటానికి ఎన్నెన్నో చేసినప్పటికి కూడా కాలేదు. ప్రకృతి కోపిస్తే ఎవరేం చేయలేరు, ఎవరి చేత లేదు. 2 బకెట్లు నీళ్లు పోస్తే అవుతుందా? పెద్ద ఏనుక్కి 1 లీటర్ మజ్జిగ పోసినట్టు ఎవరు, ఇదే ఆహారం ఈరోజు తినయ్యా అని అట్లుంది. 1 లీటర్ మజ్జిగ ఆ పెద్ద ఏనుగు పొట్టకు అవుతుంది. అట్లా అదేవిధంగా అగ్నిని ఆర్పటానికి 2 బకెట్లు నీళ్లు చాలుతాయా? వనం లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ అగ్నిదేవుడు చేస్తున్న మేఘగర్జన వంటి ధ్వనిని విని ఎంతో భయపడ్డాయి. అగ్నిదేవుడి చేతిలో కాలిపోతున్నటువంటి ఆ కాండవ వనం ఎలా ఉంటుందంటే, సూర్యకిరణాలతో పూర్తిగా నిండిన మేరుపర్వతం తన పూర్ణమైన రూపాన్ని ప్రకాశింపజేస్తున్నట్లుగా భగభగా 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 వెలిగిపోతూ కనిపించింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అగ్నిదేవుడు కాండవ వనాన్ని కాల్చేస్తున్నాడు. వేగంగా ముందుకు కదులుతున్నాడు. ఆ వనానికి ఒకవైపున కృష్ణుడు, మరోవైపున అర్జునుడు నిలబడి అన్ని వైపులా సంచరిస్తున్నారు. వనం నుండి బయటకు వచ్చినటువంటి ప్రాణులతో గొప్ప యుద్ధం చేస్తున్నాడు. కొన్ని ప్రాణులు మనిషి ఆకారం తాళి రాక్షసాకారం తీసుకొని యుద్ధం చేస్తున్నాయి. ఇవి మామూలు మనుషులు కావు, మాయా ప్రాణులు. ఆ ప్రాణులకు దిక్కు తోచడం లేదు. కొన్ని ప్రాణులకు తోచినటువంటి దిక్కుకు పరిగెడుతూ ఉంటే కృష్ణార్జునులు అటువైపు వెళ్ళి యుద్ధం చేస్తున్నారు. అందువల్ల తప్పించుకోవటానికి వాటికి చిన్న సందు కూడా దొరకలేదు. అట్లా ఉన్న ఎంత బలిసిపోయాయి అవన్నీ కూడా. ఒక్కోపారి పట్టణాల మీద పడి జనాన్ని తింటూ ఉంటాయి, మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతున్నాయి. అందుకని దాళ్ళని కాల్చాలని ఇవన్నీ కూడా అక్కర్లేని చోటకంతా వెళ్ళి పాములు కుట్టు వేసేది, అందరికీ కూడా కాటు వేసేది. ఒక పక్క అగ్నిదేవుడు కాండవనాన్ని దహిస్తుంటే అన్ని వైపుల నుంచి లక్షల కొద్ది ప్రాణులు ఆర్తనాదం చేశాయి. కొన్ని జంతువులకు శరీరం కాలిపోయింది, కొన్ని ఉడికిపోయాయి, కొన్నిటికి కళ్ళు చిట్లిపోయాయి, కొన్ని ఇంద్రియ వైకల్యం పొంది తోచిన దిక్కుకు పరుగులు తీశాయి. పరమాత్ముడే కాలుస్తున్నాడు కాబట్టి ఆ ప్రాణులకంతా ఉత్తమ జన్మ వస్తుంది, రాకుండదు. కొన్ని పుత్రులను కౌగిలించుకొని ఏడుస్తున్నారు. ఏడవలేకపోయినప్పటికీ కొన్ని తల్లిదండ్రులను కౌగిలించుకొని ఇడవలేకపోతున్నాయి. పుత్రులను కౌగిలించుకొని ఏడుస్తున్నాయి, కొన్ని ఇడవలేకపోతున్నాయి, తల్లిదండ్రులను కౌగిలించుకుంటున్నాయి. కొన్ని సోదరులను విడువలేక అక్కడే ఉండిపోయాయి, మేము కాలిపోతే పర్వాలేదులేని ఇలా మమకారతో ఉండి అగ్నికి బలి అయిపోయాయి. అన్ని క్రూర ప్రాణులు అన్నీ కూడా అగ్నికి బలి అయిపోయాయి. చచ్చిపోయేటప్పుడు దయతో ఏదేదో మాట్లాడతాయట, అప్పుడైనా వస్తుంది జ్ఞానం అన్నట్టు. కొన్ని మాత్రం పళ్ళు కొరుక్కుతూ ఎగురుతూ అనేక ప్రదేశాలకు దూకాయి. అటు ఇటు గంతులు వేస్తూ తిరిగి అగ్నిలోనే పడి కాలిపోయాయి. కొన్ని పక్షుల రెక్కలు, కళ్ళు, పాదాలు కాలిపోయాయి. కొన్ని శరీరాలు మలమలా మాడిపోతూ కనిపించాయి. అక్కడ సరస్సులు వేడెక్కి సలసలా మరగసాగాయి. ఉండిన సరస్సులంతా వేడెక్కిపోయాయి. ఆ వేడిని తట్టుకోలేక అందులో నివసించేటువంటి ప్రాణులు, తాబేళ్లు, చేపలు అన్నీ చనిపోయాయి. అలా కాండవ వనంలో ప్రాణుల శరీరాలు కాలిపోతుంటే అవన్నీ రూపుదాల్చిన అగ్నిదేవతల్లాగా కనిపించాయి.
వనం అగ్నిదేవుడికి ఆహారం, అందులోని ప్రాణులు కూడా ఆయనకు ఆహారమే. దాని అదృష్టం వాళ్ళకి, ఆ ప్రాణుల అదృష్టం. అగ్నిదేవుడికి ఆహారంగా ఉన్నాయంటే ఇంకంతకన్నా ఏముంది. కనుక అర్జునుడు పైకి ఎగురుతున్నటువంటి పక్షులను కూడా విడిచిపెట్టలేదు. కొంచెం క్రూర పక్షులు అవన్నీ కూడా, పెద్ద పెద్ద రాబందులు, బాణాలతో వాటిని ముక్కలు ముక్కలు చేసి అగ్నిలో పడేటట్టుగా చేశాడు. చిన్న చిన్న పిట్టలేం కాదు, చిన్న పిట్టలు ఉండటానికి స్థలమే ఇవ్వరు కదా అవి, ఆ పెద్ద పెద్ద రాబందులు. అందుకనే కాండవ వనంలో ఉండేటువంటివన్నీ భయంకరమైన ప్రాణులు, భయంకరమైన పక్షులు, భయంకరమైన పాములు, భయంకరమైన పులులు, అంతే. ఇంకా భయంకరమైన తాబేళ్ళు, భయంకరమైన మొసళ్ళు, ఇవన్నీ భయంకరంగానే. ఏ ప్రాణి చెప్తావో దాని ముందు తట్టు భయంకరం అని పెట్టాలి పేరు. అన్నీ భయంకరంగా ఉంటాయి. దీనిలను ఎవరు ఎదిరిస్తారు? అవి భయంకరంగా ఉండిన భయంకరంగా అరుస్తూ పైకి ఎగరలేక మంటల్లో అన్నీ పడిపోయాయి. ఇంకెక్కడ పోతాయి? బాణాల చేత గాయపడి గుంపులు గుంపులుగా ప్రాణులు చేసినటువంటి ఆక్రందనలు, సముద్ర మథనకాలంలో జలజంతువులు చేసినటువంటి ధ్వనువుల్లాగా, ఆ ధ్వనుల్లాగా వినిపించాయంట. సముద్రంలో అమృత మథనాన్ని చేసేటప్పుడు కింద తట్టు తాబేలు ఆకారంతో ఉండిన పరమాత్ముణ్ణి, కింద ఆ మందర పర్వతాన్ని, ఆ మేరు పర్వతాన్ని మోసుకున్నాడు. వాసుకిని చుట్టారు, తాడుగా చేసి కవ్వంగా చేసి. అటువైపు పడగ వైపు రాక్షసులు, తోక వైపు దేవతలు నిల్చొని చిలికారు, మజ్జిగ చిలికారు. దానికి ఒక స్వామీజీ పాట కూడా రాశారు. మజ్జిగ చిలికి చిలికి చిలికితే ఏ శబ్దం వచ్చిందో ఆ సముద్రంలో అంతా అదే విధమైనటువంటి శబ్దంలో ఎన్నో ప్రాణులు బలి అయిపోయాయి ఆ మథనం చేసేటప్పుడు. అప్పుడు ఏలాగా శబ్దం వచ్చిందో అలాగా ఈ కాండవ వనంలో ఉండినటువంటి ప్రాణుల ఆర్తనాదం వినపడింది అని చెప్తారు. కాండవ వనాన్ని దహిస్తున్నటువంటి అగ్నిజ్వాలలు ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తుకు పైకి లేచాయి. వాటిని చూసి దేవతలకు కూడా భయం వేసింది. ఆ జ్వాలల వేడికి దేవతలంతా ఉడికిపోయారు. వారు ఋషులతో కలిసి ఇంద్రుడి వద్దకు వెళ్ళి ఇలా గోలబెట్టారు. ఓ ప్రభు, అగ్నిదేవుడు మనుష్యులను ఎందుకు కాల్చేస్తున్నాడు? అక్కడ ఉండిన మనుషులు కూడా పోతున్నారు. ఒకవేళ ప్రపంచానికి ప్రళయం వచ్చేసిందా అని అడిగారు. ఏది అట్లా కాలుస్తున్నాడు? కాండవ వనాన్ని అంత దహనం చేస్తున్నాడు, ఏమిటిది? ఇంద్రుడు ఆ మాటలు విని భూలోకంలోని కాండవ వనం వైపు చూశాడు ఒక్కపారిగా. అరరే, నా వనం కాలిపోతుంది. అంతవరకు జ్ఞానం రాలేదు ఆయనకి, ఇప్పుడు వచ్చింది జ్ఞానం. సగం అంతా కాలిపోయిన తర్వాత నా వనాన్ని అగ్ని నుండి రక్షించుకుంటాను అని. ఎందుకంటే అది ఇంద్రుడి యొక్క కాండవ వనం, అందుకే అట్లా ఉంది అది. అక్కడుండే ప్రాణులంతా బలిసిపోయాయి, అడిగేవాళ్ళు దిక్కులేరు, అందుకని హాయిగా ఉన్నాయి. ఇంద్రుడు ఎప్పుడో వ్యాపారం వచ్చాడు అంతే, ఎప్పుడూ ఉండేవాడు కాదు కదా ఇంద్రుడు అని. తక్షణమే స్వర్గం నుంచి బయలుదేరాడు. ఇంద్రుడికి భయం పుట్టుకుంది, తన తోటంతా నాశనం అయిపోతుంది అన్యాయంగా. తనతో పాటు అనేక రథాలను తీసుకొని వెళ్ళాడు. ఆకాశంలో నిలబడి వర్షాన్ని కురిపించాడు. ఇక ఊరికే ఉంటాడా? ఆర్పేసేయాలి కదా, అట్లీస్ట్ సగమందా ఉంది, సగమనని రక్షించుకుందామని. ఇంద్రుడు పంపించినటువంటి మేఘాలు రథపు ఇరుసుల ప్రమాణంలో ఉండి వేల కొద్ది జలధారాలను కురిపించాయి. కుంభవర్షంలాగా వచ్చింది. అప్పుడు కాండవ వనంలో అగ్నిదేవుడిదే పైచేయిగా ఉంది. పైగా కృష్ణార్జునుల అండతో అగ్నిదేవుడు బలవంతుడై ఉన్నాడు కూడా, విజృంభిస్తున్నాడు. అందువల్ల వర్షధారాలు ఆకాశం నుండి భూమికి చేరే లోపలే మధ్యలోనే ఇంకి ఆవిరైపోతున్నాయి. ఎందుకంటే ఆ వేడికి ఇంద్రుడు పుట్టించినటువంటి ఆ జలధార ఉందే, ఆ జలధార ఏమీలే కిందికే పడుకోకుండా చేస్తున్నాయి. పైనుంచినే వచ్చేటప్పుడు జలధార ఈ వేడికి
ఆవిరైపోతున్నాయి. ఏం చేస్తాడు ఇంకా? ఏ ఒక్క చినుకు అగ్నిపై పడలేదు, అంతా అక్కడక్కడే. అంటే మీరు లెక్క పెట్టుకోండి ఆ అగ్ని ఎట్లా ఉండొచ్చు. అవంతా నీళ్లు, ఒక చుక్క కూడా నీళ్లు కిందికి తాకలేదట. అది చూసి ఇంద్రుడు చాలా కోపించాడు, చాలా కోపం వచ్చింది. ఇక లాభం లేదు, పెద్ద మేఘాలను పిలిచాడు. పెద్ద జ్వాలలు గల అగ్నిపై కుంభవృష్టిని కురిపించాడు. అప్పుడు అగ్నిపై నీరు పడటంతో పొగలు బయలుదేరి కాండవనాన్ని అంతా కమ్మేశాయి. ఎప్పుడు కొంచెం నీళ్లు పడ్డాయి, పడుతూనే విపరీతమైనటువంటి పొగ వచ్చేసింది. ఆ ప్రాంతమంతా భయంకరంగా తయారైంది. ఉరుములు మెరుపులతో మారుమ్రోగిపోయింది. ఇక మీరు ఊహించుకోండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంద్రుడు కుంభవృష్టిని కురిపిస్తూ విజృంభించటాన్ని చూసి ఇంద్రపుత్రుడైనటువంటి అర్జునుడు కూడా విజృంభించాడు. ఆయన కూడా వచ్చాడు, పుత్రుడు అందరినీ వేసుకొని వచ్చాడు, మనవాళ్ళు మనవరాలను అందరినీ వేసుకొని వచ్చాడు యుద్ధానికి. ఇంద్రుడు జలధారలను వర్షించగా అర్జునుడు అస్త్రధారలను వర్షించాడు. అంతా అడ్డగట్టాడు, అస్త్రాలు, ఆ బాణాలు మొత్తం కట్టిపడేశాడు. ఇంద్రుడు వర్షాన్ని నివారించాడు, అంటే అప్పుడు ఆపేశాడు. ఇక్కడ ఇంకొక సముద్రంలాగా అయిపోయింది, కింద పడటం, నీళ్లు కింద పడటం లేదు. ఆ అర్జునుడు తన బాణాలతో కప్పేశాడు. ముందుకు వస్తుంది, ఇదే విధంగా ఇంకో పారి కప్పేస్తాడు ఇంకొకరికి. అది ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను, మీకు తెలుసు ఎవరని. అట్లా కప్పేశాడు. ఇట్లా కప్పేస్తూనే పైనుంచి వచ్చేటువంటి కుంభవర్షం నీళ్ళంతా ఇక్కడే ఉండిపోయాయి. ఇదే ఒక సముద్రంలాగా అయిపోయింది, కింద పడటంలే. నివారించాడు. అర్జునుడు యొక్క ఆత్మబలం గలవాడు కదా, వేగంగా బాణవర్షాన్ని ఆ వర్షానికి ఎట్లా ఉంటుందో అదే విధంగా బాణవర్షాన్ని కురిపించాడు. అది ఇంకొక ఆకాశం సృష్టించాడు అని చెప్పచ్చు. బాణాలతో ఆకాశాన్ని కూడా కప్పేశాడు. అందుచేత ఒక్క ప్రాణి కూడా కాండవనం నుండి బయటకు రాలేదు. బయటకు వచ్చిన తప్పించుకోలేకపోయింది. ఒకవేళ వచ్చినా తప్పించుకో. అగ్నిదేవుడు వనాన్ని దహిస్తున్నటువంటి సమయంలో బలవంతుడు నాగరాజు అయినటువంటి తక్షకుడు అక్కడ లేడు. ఆ సమయంలో అతడు కురుక్షేత్రంలో ఉన్నాడు. అతడి కుమారుడైనటువంటి అశ్వసేనుడు మాత్రము కాండవనంలో ఉన్నాడు. కుమారుడు ఉన్నాడు, పెద్ద ఆయన లేడు. అతడు అగ్ని బారి నుండి బయటపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు ఆ కొడుకు. అర్జునుడు యొక్క బాణాలు కుప్పలు తెప్పలుగా కప్పబడిపోయి ఉండటం వల్ల బయటకు రాలేక సతమతమైపోతున్నాడు. అప్పుడు అతడి తల్లి అయినటువంటి సర్పిణి అతడిని తన శరీరంతో కప్పి బయటపడేయాలని నిర్ణయించుకుంది. అలా చేసింది. ముందుగా తన తలను బయటపెట్టి నెమ్మదిగా తోక వరకు బయట లాక్కొని పుత్రుని రక్షించాలని ఆకాశంలోకి ఎగిరింది ఒక పర్యం. అది చూసి అర్జునుడు ఒక పదునైన బాణంతో ఆమె తలను ఖండించాడు. ఇంద్రుడు ఈ దుస్థితిని చూసి ఆమె పుత్రుడైన కాపాడాలనుకుని హఠాత్తుగా గాలివానను వీచి అర్జునుడిని మోసగించాడు. ఏమన్నా కానీ వాడినైనా కాపాడాలనుకొని ఇంద్రుడు ఇదో చూశాడు, కానీ కాలేదు. ఆ సమయంలో అశ్వసేనుడు తప్పించుకొని పారిపోయాడు. ఆ సమయంలో అర్జునుడు ఈ మాయ చూసి కోపించాడు. పాము చేతిలో మోసగించబడ్డానని గ్రహించాడు అర్జునుడు. ఆకాశంలో ఎగురుతున్నటువంటి ప్రాణులను 2-3 ముక్కలుగా ఖండించాడు. అగ్నిలో పడేటట్లుగా చేశాడు. తనను మోసగించిన సర్పాన్ని, అశ్వసేనుణ్ణి ఉద్దేశించి నీకు ఆశ్రయం లభించకుండా ఉండుగాక అని శపించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.